మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ ఏంటి బాబు ఇలా సచ్చిందే? మన ఊళ్ళో కేకెత్తే సార్ పొలం మంది వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేడా? చెప్పు తీసుకు కొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తి ఊరుకున్నారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వివి నాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పీకుతారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, మాగంటి బాబు, గంటా మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీది పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. హే విలేజ్ పర్సన్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హాయ్. ఓయ్, మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడటానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని ఈయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పినంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? యా. చూస్తారా ఏంట్రా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలి మనకు కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. అవును, ఏది ఎలాగి గట్టిగా మాట్లాడే. ఒరే పండు సన్నాసెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతురిని చేశాడ్రా. ఒరే, నా కూతురిని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీసేస్తాను ఎదవా. బొంద తీయించావులే బొంద. ఉషయ్ పద్మావతి, కోడలు పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావో, ఎన్ని చోట్ల తిప్పుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి నువ్వు Excuse me. చేసేది? నువ్వు ఏమన్నా? ఎక్స్క్యూజ్ మీ, మీ గొడవ ఆపుతారా? ఆ మైక్ ఇవ్వండి. ఉండవే. అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి ఎందుకు తక్కువ. మాట్లాడుతున్నావు? Stop it. మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. కంట్రీ ఫెలోస్. నువ్వు పిల్ల. ఏయ్, ఓ పిల్ల! ఏయ్, ఆగు! అరే, ఓ పిల్ల! ఇదిగో పిల్ల. ఓ పిల్ల! పిల్ల. అదేంటి బావా, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది. అంతే అయి ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అవును, మన ఊరోళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్. అన్నాడు బాబాయ్, ఆ. ఆకలేస్తుంది ఏమన్నా తిందాం బావా. అవునురా, నాకు కూడా వేస్తుంది. పదో తిందాం. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చింగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.